పట్టణంలోని స్థానిక విఆర్ హై స్కూల్ మైదానం నుంచి చిరంజీవి యువత మెగా కుటుంబం అభిమానుల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా జనవరి 12వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రచార కార్యక్రమం సందర్భంగా నేడు నెల్లూరులో సుమారు 400 ఆటోలతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. మైదానం నుండి అంబేద్కర్ విగ్రహం తదుపరి గాంధీ విగ్రహాల వరకు ర్యాలీ నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిర్మాతగా వ్యవహరిస్తూ మనశంకర వరప్రసాద్ సినిమా ఘన విజయం సాధించి విజయోత్సవ వేడుకలు నెల్లూరులోనే జరుపుకునే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఈ సినిమాను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరినాయుడు, కారంపూడి కృష్ణారెడ్డి, రవి, సురేష్, కిషోర్ ప్రసాద్, పి హరి, బి శ్రీకాంత్, ప్రశాంత్, రమేష్, చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనశంకర వరప్రసాద్, మనశంకర వరప్రసాద్, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చుక్క బొత్తాలు. అందరికీ తెలుసు, నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్తో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని 20 సంవత్సరాల ముందు చూసినట్టు అంటున్నారు అందరూ. కానీ ఆయనని 20 సంవత్సరాల ముందు చూసినట్టు కాదు, ఈ సినిమా రిలీజ్ తర్వాత మనల్ని 20 years బ్యాక్ తీసుకెళ్తారు ఆయన. అంత గొప్పగా వచ్చింది సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అలాగే సినిమా రిలీజ్ ముందు
కొన్ని కార్యక్రమాలు చేయడంలో ఫ్యాన్స్ ఎప్పుడు ముందుంటారు. అలాంటి విషయాల్లో చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. స్పెషల్గా మా ఆఫీస్కి చిరంజీవి ఫ్యాన్స్తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా మాకు ఒక అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు అన్నలాగా కాకుండా సొంత ఫ్రెండ్స్ లాగా, సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సినిమాని చిరంజీవితో ముందుకు వచ్చి ఇలాంటి ఒక ప్రమోషనల్ కార్యక్రమం ఈ విఆర్సీ గ్రౌండ్లో ఎంతో భారీ ఎత్తున చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే పేరున వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిరంజీవి అభిమానికి మరియు ఆటో సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా వీళ్ళు నిర్వహించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా ఈ సినిమా జనవరి 12 ఒకరోజు ముందుగానే జనవరి 11 ఈవినింగ్ షోలతో ప్రీమియర్ షోలతో స్టార్ట్ అవబోతుంది. ఆ రోజు థియేటర్లో మళ్ళీ మనకి ఒక కొత్త ఉత్సాహం, ఓన్లీ అభిమానులకే కాదు, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు కానీ, పిల్లలకు కానీ, యువతకు కానీ అందరికీ. అనిల్ రావిపూడి సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, సంజయ్ గారి సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి వస్తే ఎలా ఉంటుందనేది మీరు రేపు ఆగస్టు 11న విట్నెస్ చేయబోతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మన డైరెక్ట్ సినీ ప్రపంచంలో ఒక మెగాస్టార్ గా ఎదిగి రేపు సంక్రాంతి పండగకి 12వ తేదీ, సంక్రాంతి పండగకి ముందుగా 12వ తేదీ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రం విజయవంతం సాధించి ఇక్కడ నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి హరి గారికి, వారి యొక్క యూనిట్ మొత్తానికి మంచి ఆదాయాలు వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా. అదే విధంగా మా చిరంజీవి గారి కూతురు సుస్మిత గారు ఈరోజు నిర్మాతగా సినీ రంగంలోకి రావడం జరిగింది. ఆమె చెయ్యి కూడా మంచి విజయవంతం సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, యావత్ భారతదేశంలో ఉండే మెగా అభిమానులు అందరూ ఈ యొక్క సినిమాను చూసి విజయవంతం చేసి అందరికీ అలరించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరపున మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్, జై చిరంజీవి. ఈ 2026 సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకర వరప్రసాద్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మా నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో ఈ రోజు 400 ఆటోలతో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ టైటిల్స్ తో అందరం కూడా అభిమానులందరం విఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద చేరి ఈ రోజు మెగా ర్యాలీని నిర్వహించి అభిమానులందరం కూడా రాబోయే చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు ఆటోలతో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. మా సుస్మిత పాప, హనీ పాప నిర్మాతగా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. అలాగే అనిల్ రావిపూడి, హిట్ దర్శకుడిగా పేర్కొన్న అనిల్ రావిపూడి ఒక ఎత్తు అయితే, ఈ రోజు మా దైవం చిరంజీవి గారిని చూస్తా ఉంటే కొత్త కుర్రోడు మళ్ళా ఇండస్ట్రీకి వచ్చిన విధంగా అన్నయ్య న్యూ లుక్స్ తో చూపించినటువంటి వారందరూ కూడా ఆ సినిమా యూనిట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సినిమా ఘన విజయం సాధించిన తర్వాత నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మా డిస్ట్రిబ్యూటర్ గారిని ఇక్కడే అడగడం జరుగుతుంది. మెగా అభిమానులందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటామని తెలియజేసుకుంటాం. జై చిరంజీవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.